ఎక్కడ వెళ్ళినా ఏ ప్రాంతంలోనైనా నీ స్థానిక సంఘంలో ఉన్న దేవుడే అక్కడ ఉంటాడు. మరి ఇక్కడ బాగా చేయలేని దేవుడు ఎక్కడ కూడా నిన్ను బాగు చేయలేదు. స్థానిక సంఘంలో నీవు బాగుపడితే నీ సంఘానికి విలువ, నీకు విలువ. రేపు మనం చనిపోయినప్పుడు నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, శుక్ర, శనివారాలు వెళ్ళే చర్చి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాంతాలలో మనల్ని భూస్థాపితం చేయగలరు. నీవు ఏ సంఘములో ఉన్నావు, ఎక్కడ నీ పేరు రాయబడి ఉన్నదో ఆ స్థానిక సంఘములోనే నన్ను భూస్థాపన చేస్తారు. మరి ఇటువంటి విలువలు కలిగినటువంటి స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి ఏదో శరీర బాగు కోసం, ఉన్న రోగాలు పోవాలని, ఆర్థిక ఇబ్బందులు తీరాలని, ఎవరో ప్రార్థన చేస్తే మేము బాగవుతామని నువ్వు వెళ్ళుచున్నావు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వెళ్ళే ప్రాంతంలో అక్కడున్న సేవకుడు దేవుని ప్రార్థన చేసేవాడే. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నీ నమ్మిక చొప్పునే నీవు బాగుపడతావు, నీ విశ్వాసం చొప్పునే బాగుపడతావు. మరి ఆ నమ్మిక, విశ్వాసము దూర ప్రాంతాలలో ఉన్నప్పుడు స్థానిక సంఘములో నీకు ఎందుకు లేకుండా పోతుంది? స్థానిక సంఘంలో నువ్వు ఎందుకు బలపడలేకుండా పోతున్నావు? స్థానిక సంఘంలో నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? అంటే నీ బలహీనత,